పెట్టరా, ముద్దలు పెట్టు, సరిగ్గా కలిపి పెట్టు అంటూ ధీరజ్‌కి చుక్కలు చూపిస్తుంది ప్రేమ. దాంతో ధీరజ్, ఇదిగో నిన్ను పుట్టింటికి పంపించేస్తే సంతోషంలో ఇక్కడ ఉంచుకొని బాధలో అక్కడికి పంపించేశామని మీ వాళ్ళు కాకుల్లా గోల చేస్తారు. అందుకే నిన్ను చూసుకుంటానని మీ వాళ్ళకి చెప్పాను. అంతే తప్ప నీ మీద నాకెలాంటి ప్రేమ లేదు. ముందు ముందు అది తెలుసుకో అని అంటాడు ధీరజ్. చూడక్కా వీడెలా మాట్లాడుతున్నాడో అని నిర్మదతో అంటుంది ప్రేమ. అదంతా పైపై కోపం ప్రేమ. కానీ ధీరజ్ మనసులో ఎంత ప్రేమ ఉందో చూశాను కదా! నువ్వంటే ఆకాశమంత ప్రేమ ఉంది అని అంటుంది నర్మద ప్రేమతో. హలో వదినా! అంత సీన్ లేదు అని అంటాడు ధీరజ్. అబ్బచ్చా! అంత ప్రేమ లేకపోతే ప్రేమ కోసం హాస్పిటల్‌లో కుమిలి కుమిలి ఎందుకు ఏడుస్తావు అని అంటుంది నర్మద. ఆ మాట విన్న ప్రేమ, ఏంట్రా నా కోసం ఏడ్చావా అని కావాలని అడుగుతుంది. ఏదో అందరూ బాధపడుతున్నారని నేను కూడా ఫీల్ అయ్యానంతే. అంతే తప్ప నీ మీద నాకెలాంటి ఫీలింగ్స్ లేవు అని అంటాడు ధీరజ్. ఆ మాటతో నర్మద, చూడు ధీరజ్, భార్యపై భర్తకి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి అతను పెట్టుకునే కన్నీళ్ళే సజీవ సాక్ష్యం. ఆ క్షణం నీ కన్నీళ్ళే చెప్పాయి ప్రేమ అంటే నీకెంత ప్రేమో అని అంటుంది నర్మద. ఇక ప్రేమ, రేయ్ నువ్వు ఏడిస్తే బాధగా ఉంటుంది కానీ ఏడిస్తే చాలా క్యూట్‌గా ఉంటావు. ఛ! ఛాన్స్ మిస్ అయింది అని ధీరజ్ నడుము గిల్లుతుంది ప్రేమ. నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు ప్రేమ అని అంటుంది నర్మద. ఆ మాటతో ప్రేమ, నాకెందుకో అది యాక్సిడెంట్‌లా అనిపించడం లేదక్కా. ఎవరో కావాలని చేశారనిపిస్తుంది అని అంటుంది నర్మదతో ప్రేమ. ఆ మాటతో ధీరజ్, నర్మదలు షాక్ అయిపోతారు. ఏంటి ఏమన్నావు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంతలో శ్రీవల్లి భాగ్యం ఇచ్చిన ప్లాన్‌తో ప్రేమకి క్యారేజ్ తీసుకొని బయలుదేరుతుంది. ఈ భోజనం వంకతో మా అత్తారింట్లో పాతుకొని పోతా. మనల్ని ఎవర్రా ఆపేది? వచ్చేస్తున్నా బావ అని బయలుదేరుతూ ఉంటుంది శ్రీవల్లి. సరిగ్గా గేటు దగ్గరికి వచ్చేసరికి మా ఆయన ఏదైనా అంటాడా? బయట గెంటేస్తాడా? అని సందేహిస్తూ, ఆ! అయినా మా మామయ్య ఉన్నాడు కదా! ఆయన్ని మేనేజింగ్ చేస్తే సరిపోద్దని అమ్మ చెప్పింది కదా! అదే చేస్తాను అంటూ ఇంట్లోకి తిరిగి అడుగుపెడుతుంది శ్రీవల్లి. ఇక నర్మద, ఏంటి ప్రేమ, అది యాక్సిడెంట్ కాదా? ఎవరో కావాలని చేశారా? ఏమంటున్నావు నువ్వు? అని అంటుంది ప్రేమతో నర్మద. అవునక్క, ఖచ్చితంగా కావాలని చేశారు. నిజంగా బ్రేకులు ఫెయిల్ అయితే లారీ డ్రైవర్ లారీని ఏదో వైపుకు తిప్పొచ్చు. కానీ కరెక్ట్‌గా చందుబావ ఉన్న వైపుకే దూసుకొని ఎందుకు వస్తుంది? పైగా చందుబావ రోడ్డుకి అడ్డంగా లేరు. రోడ్డు పక్కకి ఉన్నారు. కానీ కావాలనే ఆ లారీ బావ ఉన్న వైపుకే వచ్చింది అని అంటుంది ప్రేమ. అంటే మా అన్నయ్యని ఎవరో కావాలని యాక్సిడెంట్ చేయాలని చూసారా? అని అంటాడు ధీరజ్. ఆ మాట విన్న శ్రీవల్లి కంగారులో, ఏంటి మీకు తెలిసిపోయిందా? అని షాక్ అయిపోతుంది. ఆమెను చూసి వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంతలో రామరాజు, అమ్మ వల్లి నువ్వెప్పుడు వచ్చావు? అని అంటాడు. ఇక నర్మద ఆవేశంగా, ఏంటి తెలిసిపోయిందా అని అంటున్నావు? అని అంటుంది శ్రీవల్లితో. అబ్బే తెలిసిపోయిందా అని అనలేదు. యాక్సిడెంట్ అయిందని తెలిసింది అని అంటున్నా అంటూ కవర్ చేస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఇంతలో చందు వచ్చి శ్రీవల్లిని కోపంగా చూస్తాడు. దాంతో శ్రీవల్లి, చందు గడ్డం పట్టుకుని, నువ్వు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావని తెలియగానే నా ప్రాణం ఆగిపోయినంత పని అయింది. నీకేం కాలేదు కదా? కాలేదు కదా? నా తాళిబొట్టు గట్టిది బావా, అందుకే నీకేం కాలేదు అని తెగ నటించేస్తూ ఉంటుంది వల్లి. దాంతో చందు, చేసిన యాక్టింగ్ చాలు కానీ ఇక ఆపు అని అంటాడు. అది కాదు బావా, ఒకవేళ నీకేమైనా అయ్యి ఉంటే అని అని అంటుంది శ్రీవల్లి. అవునమ్మా, ప్రేమే లేకపోతే పెద్దోడికి పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రేమ దేవతల పెద్దోడిని కాపాడి తన ప్రాణాలు పైకి తెచ్చుకుంది అని అంటాడు రామరాజు. ఆ మాటలతో శ్రీవల్లి, హాయ్, అవునండి మామయ్య గారండి. దేవతలాంటి నా చెల్లెలు తొందరగా కోలుకోవాలని నా చేతులతో నేనే చేపల కూర వండి తెచ్చాను. అవును చెల్లాయ్, నీకు ప్రమాదం జరిగిందని తెలియగానే ప్రాణం నిలబడలేదు. అందుకే నీకోసం పరిగెత్తుకొని వచ్చేశాను. అందుకే నీకు అమ్మలా కంటికి రెప్పలా చూసుకుంటాను. నిన్ను బిడ్డలా అనుకొని నీకు సేవలు చేసేస్తానే చెల్లాయ్, సరైన చెల్లాయ్ అని తెగ నటించేస్తూ ఉంటుంది శ్రీవల్లి. దాంతో పెద్దోడికి చిరాకొచ్చి, ప్రేమకి ఏం పర్లేదు కానీ నువ్వు బయలుదేరు అని అంటాడు. అదేంటి బావా బయలుదేరు అంటావు? ఇంట్లో అత్తయ్య కూడా లేదు. ప్రేమను ఎవరు చూసుకుంటారు? నేను దగ్గరుండి ప్రేమను చూసుకుంటాను అని అంటుంది శ్రీవల్లి. ప్రేమని చూసుకోవడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు. నువ్వు ఉండాల్సిన అవసరం లేదులే కానీ బయలుదేరు అని అంటాడు చందు. దాంతో రామరాజు, ఏంట్రా తను ఇక్కడే ఉంటానంటే బయలుదేరని అంటావేంటి అని అంటాడు. తను ఇక్కడే ఉంటే వాళ్ళ అమ్మని ఎవరు చూసుకుంటారు అని అంటాడు చందు. ఆ మాటతో శ్రీవల్లి, మా అమ్మకేమైంది గుండ్రాయిలా ఉంటేను అని నోరు జారేస్తుంది. ఆ మాటతో అంతా షాక్ అయిపోతారు. ఏంటమ్మా, మీ అమ్మకి కాలు విరిగింది కదా! మీ అమ్మని చూసుకోవడానికే కదా నువ్వు వెళ్ళింది. మరి గుండ్రాయిలా ఉందంటావేంటి అని అడుగుతాడు రామరాజు. దెబ్బకి నోరెళ్ళబెట్టిన శ్రీవల్లి, అంటే అది దెబ్బ తగిలింది కాలికి కదా!
మనిషి గుండ్రాయిలా ఉందని అంటున్నా అని కవర్ చేస్తుంది శ్రీవల్లి. ఇక ప్రేమ అందుకొని, అయ్యో అక్క, నా మీద నీకున్న ప్రేమకి నువ్వు దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం లేదు. దూరం నుంచి కూడా నీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. నాకంటే కూడా నువ్వు మీ అమ్మని చూసుకోవడమే కరెక్ట్. అంతే కదా మామయ్య గారు అని అంటుంది ప్రేమ. అయ్యో పర్లేదు చెల్లాయ్, మా అమ్మ ఏదోటి చేసుకుంటుందిలే అని అంటుంది శ్రీవల్లి. తప్పు అక్కాయ్, తప్పు. కన్న తల్లికి బాలేదంటే కన్న కూతురే కదా చూసుకోవాలి. లేదంటే మీ అమ్మ బాధపడుతుంది. మనోవేదనతో కుంగిపోతుంది అని అంటుంది నర్మద. కుంగిపోదు, వంగిపోదు. నేనిక్కడే ఉండి చెల్లాయిని చూసుకుంటా అని అంటుంది శ్రీవల్లి. దాంతో చందు, ఏయ్, ఇంతమంది చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? బయలుదేరు, మీ అమ్మ ఇబ్బంది పడుతుంది వెళ్ళు అని అంటాడు చందు శ్రీవల్లితో. ఇక రామరాజు, అవునమ్మా, అమ్మకి ఆడపిల్ల తోడు చాలా అవసరం. మీ అమ్మకి తగ్గాక వెంటనే వచ్చేయ్. ఇప్పుడు మాత్రం నువ్వు వెళ్ళు అని అంటాడు రామరాజు. నాన్న అంతలా చెప్పినా కూడా ఇంకా చూస్తావేంటి? పో అని అంటాడు చందు. ఇంతలో రామరాజు, రే పెద్దోడా, నీకసలు బుద్ధుందా? ఇంత రాత్రిపూట తనొక్కతే ఎలా వెళ్తుందిరా? వెళ్ళి దింపేసిరా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటే చూస్తున్నావు? పద అని అంటాడు చందు. అందరు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడంతో నర్మద, వల్లి ప్రేమలు మాత్రమే మిగలడంతో, ఏంటి, మీ అమ్మ తోడగొట్టి మరీ శబతాలు చేసింది కదా, నా కూతుర్ని అత్తారింట్లో అడుగుపెట్టేటట్టు చేస్తానని. మరి ఈరోజు చేపల పులుసు పంపించి నక్కజిత్తు వేషాలు వేస్తుందేంటి? ఈ నర్మద ఇక్కడ ఉండగా నీ ఆటలు, మీ అమ్మ ఆటలు సాగనివ్వను అని అంటుంది నర్మద. నేను కూడా మీ అమ్మని అడిగానని చెప్పు. తొందరగా కోలుకోవాలని చెప్పు. వెళ్ళు వల్లి అక్కాయ్ అంటూ టాటా బాయ్ బాయ్ చెప్పి మరి శ్రీవల్లిని ఇంట్లో నుంచి తరిమేస్తారు నర్మద, ప్రేమలు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.